గురువుగారు ఇప్పుడు ధ్యానం చేస్తే మనకి కొంతవరకు మోక్షం లభిస్తుంది అంటారు. అది నిజమేనా ఇంతకి? ధ్యానం మనము ఆగిపోయి హ్మ్. జరుగుతున్న దాంట్లోకి ప్రవేశించడం హ్మ్. మళ్ళీ ఓకే. అంటే అంత గందరగోళంగా ఉందనుకోండి, హ్మ్. ఒక క్షణం ఆగిపోయి మనం ఎక్కడున్నాము, ఏ పొజిషన్లో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలి హ్మ్. అని మనం అందరు ఆగి చూస్తామా లేదా? రోడ్డు పైన కానీ బయట కానీ, హ్మ్. ఇంట్లో కూడా అంతే. అవును. నిద్ర లేసి మొదటగా చేసే పని అదే. హ్మ్. ప్రతి ఒక్కరు హ్మ్. ఈ జన్మలో హ్మ్. మనుషులందరిలో ఉంది ఆ అలవాటు. ఓకే. పొద్దున లేవగానే హుహు. చీకటి నుంచి అలా వెలుగును చూడగానే హ్మ్. ఎక్కడున్నాం, హ్మ్. ఏ స్థితిలో ఉన్నాం, హ్మ్. ఏం చెయ్యాలి హ్మ్. అని వాళ్ళు ఒక 10 నిమిషాలు ఆగిపోతారు. ఓకే. బ్రెయిన్ అనేది అలా తెరుచుకుంటుంటుంది అప్పుడే. హ్మ్. ధ్యానం నుంచి జీవితం కదులుతుంది. హ్మ్. ఎటువంటి స్థితిలో ఇలా గందరగోళంలో ఉన్నవారికి హ్మ్. మేము ప్రత్యేకంగా హ్మ్. వారి యొక్క స్థితిని, వారి యొక్క కోరికను బట్టి ధ్యానాన్ని మేము వారికి చెప్తాము. హ్మ్. ఎటువంటి మెలకువలు ఉంటాయి ధ్యానంలో, ఓకే. ఆ మెలకువలు మనల్ని ఎలా నిలబెడతాయి, హ్మ్. కోరుకున్న వాటిపైన మనం ఎలా దృష్టి సారించి గెలవచ్చు, హ్మ్. విశేషమైన జన్మ విషయాలన్నీ, హ్మ్. జీవితంలో ఉన్న విశేష విషయాలన్నీ కూడా ధ్యానం నుంచి పొందవచ్చు. ఓకే. 100% ధ్యానం నుంచి హ్మ్. మనం గెలుపుని సాధ్యం చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి దానికంతే. ఓకే. దాని నుంచి సాధ్యమవుతుంది.